భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్ట్రాయిడ్. ఈ సింగిల్ లైన్ హెడ్లైన్ ప్రపంచంలో ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ఆస్ట్రాయిడ్ వార్నింగ్స్ అవి దారి మళ్ళీపోవడం కామనే అనుకుంటున్నారు. అది కాదంటే నాసా డార్ట్ మిషన్తో ఆ ముప్పును తప్పిస్తుందని ఇంకాస్త తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ ఇది అలాంటి రెగ్యులర్ అలర్ట్ కాదు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడానికి పెద్దగా సమయం కూడా లేదు. అంతా అనుకున్నట్టు జరిగితే మరో 7 ఏళ్లలో భూమికి మహా విధ్వంసం తప్పదని నాసా హెచ్చరిస్తోంది. ఇంతకు 2032లో ఏం జరగబోతోంది? 6 కోట్ల ఏళ్ల నాటి మహాముప్పు మళ్ళీ ఎదురు కాబోతోందా? వాచ్ దిస్. 6 కోట్ల ఏళ్ల నాటి మహాముప్పు మళ్లీ ఎదురవుతుందా? భారీ గ్రహశకలం సమస్త జీవాన్ని తుడిచిపెట్టేయనుందా? మరో 7 సంవత్సరాల్లోనే యుగాంతం జరగబోతోందా? అనంత విశ్వంలో జీవమున్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. భూమి లాంటి మరో గ్రహం కోసం దశాబ్దాలుగా మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నానాటికి భూమిపై పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి చేస్తున్న విధ్వంసాలు భూమిని నరకంగా మార్చేస్తున్నాయి. విపరీత వాతావరణ పరిస్థితులతో భూమి ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అందుకే మనిషి మరో గ్రహం కోసం అన్వేషిస్తున్నాడు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అన్వేషణ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అసలు ఇస్తాయో లేదో కూడా తెలీదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఊహించని మరో సవాల్ ఎదురైంది. శాస్త్రవేత్తలు ఏదైతే జరగకూడదని భయపడుతున్నారో ఆ ముప్పే ముంచుకొస్తోంది. సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఎదుర్కొన్న మహా సంక్షోభాన్ని మరో 7 ఏళ్లలోనే ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఎవరో చెప్పిన జోస్యం కాదు, నాసా ఇచ్చిన సీరియస్ వార్నింగ్. యుగాంతం ఎప్పుడనే అంశానికి సంబంధించి మనం ఇప్పటివరకు చాలా డేట్స్ విన్నాం. తాజాగా నాసా కొత్త డేట్ ప్రకటించింది. 2032 డిసెంబర్ 22వ తేదీ భూమికి ఆఖరి రోజు కావచ్చని హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఆ రోజే భూమిని పవర్ఫుల్ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టబోతోంది. దీని పరిమాణం సుమారు ఫుట్బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తోందని, భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 2032లో భూమిని ఢీకొట్టవచ్చని అంచనా వేశారు. అటు దాబీలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ ప్రకారం 2024 YR4 అనే కోడ్ నేమ్ కలిగిన ఆస్ట్రాయిడ్ 2032లో భూమికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. అప్పుడే భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంటుందని అంచనా వేశారు. దీని ప్రభావం 83లో 1% ఉందని ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు ఆ ముప్పు మరింత పెరిగినట్టు నాసా సైంటిస్టులు తెలిపారు. ఒకవేళ ఇది భూమిని ఢీకొంటే 8 మెగాటన్నుల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుందట. అంటే జపాన్లోని హిరోషిమాను ధ్వంసం చేసిన అణుబాంబు శక్తి కంటే 500 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి ఇది ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకి చెందిన ఆస్ట్రాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ కనిపెట్టింది. ఆ సంస్థ నివేదిక ప్రకారం ఈ గ్రహశకలం 2024 డిసెంబర్ 25నే భూమికి దగ్గరగానే వచ్చింది. 2028 డిసెంబర్ 17న మళ్లీ భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు కూడా ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్ తక్కువే. కానీ 2032 డిసెంబర్ 22న మాత్రం ఇది భూమికి మరింత దగ్గరగా వస్తుందని, అప్పుడు భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ప్రతి 4 ఏళ్లకొకసారి ఈ గ్రహశకలం భూమి పక్క నుంచి వెళ్తుంది. అలా వెళ్లి వచ్చిన ప్రతిసారి ఇది భూమికి మరింత చేరువకు వస్తుందని నిపుణులు తెలిపారు. అందుకే ఈ గ్రహశకలాన్ని భూమికి అతిపెద్ద ముప్పుగా నాసా సైంటిస్టులు చెబుతున్నారు. నిజానికి అనంత విశ్వం ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యమే. ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగలిగిన గ్రహశకలాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 6 కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవటానికి ఈ ఉల్కాపాతమే కారణమని సైన్స్ చెబుతోంది. 1908 జూన్ 30న రష్యాలోని సైబీరియాలో అతిపెద్ద ఉల్కాపాతం సంభవించింది. జనసంచారం లేని ప్రాంతం కావటంతో అప్పట్లో పెను విధ్వంసం తప్పింది. భూమికి చేరువగా ఉండి వినాశనం సృష్టించగలిగే 16,000 గ్రహశకలాలను ఇప్పటివరకు గుర్తించారు. రోజుకు సగటున 3 చొప్పున ఇటువంటి వాటిని కనుగొంటున్నారు. అంతరిక్షంలో పొంచి ఉన్న అపాయాల గురించి అధ్యయనం చేయటంతో పాటు అందరిలో అవగాహన కల్పించటానికి జూన్ 30ని గ్రహశకల దినోత్సవంగా 2016లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. గ్రహశకలాల బారి నుంచి భూమిని కాపాడటం, అందుకు తగ్గ సాంకేతికతలను అభివృద్ధి చేయటం, భావితరాలకు వీటి గురించిన సమాచారం అందించటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉంటే సౌర కుటుంబం ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలే ఈ గ్రహశకలాలు. వాస్తవానికి ఇవన్నీ ప్రమాదకరమైనవి కావు. సూర్యుడి నుంచి వీటి దూరం తదితర అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీటిని 5 విభాగాలుగా
విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో కూపర్ బెల్ట్, ఊట్ క్లౌడ్ అనే శకల సముదాయాలు నెప్ట్యూన్ గ్రహానికి ఆవల కక్షలో తిరుగుతాయి. గురుగ్రహానికి అంగారకుడికి మధ్య సుమారు 60 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని లక్షల గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహశకలం సెరీస్ ఈ బెల్టులోనే ఉంది. అయితే సమస్యంతా భూకక్షకు 20 కోట్ల కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో పరిభ్రమించే గ్రహశకలాలతోనే. వీటిలో కొన్ని 70 లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో పరిభ్రమిస్తూ భూమికి అత్యంత ప్రమాదకరమైనవిగా మారాయి. భూమి వైపు దూసుకొస్తూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. వాటిలో 2024 YR4 ఆస్ట్రాయిడ్ ఒకటి. అపోలో సముదాయానికి చెందిన ఒక గ్రహశకలం సెకనుకు 19 కిలోమీటర్ల వేగంతో 2013 ఫిబ్రవరిలో రష్యా భూభాగంలో పడింది. దీనివల్ల 100 కిలోమీటర్ల పరిధిలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. వేల భవనాలు దెబ్బతిన్నాయి. 1491 మంది గాయపడ్డారు. జపాన్పై వేసిన అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తి ఈ ఉల్కాపాతం సందర్భంగా విడుదలైంది. 2020 సెప్టెంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో 2 గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చినట్లు నాసా పేర్కొంది. అందులో సుమారు 22 నుంచి 49 మీటర్ల వ్యాసార్థంతో కూడిన 2011 ES4 అనే గ్రహశకలం భూమికి 121,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది. తద్వారా అది చంద్రుడి కంటే 3 రెట్లు ఎక్కువగా భూమికి సమీపంగా వచ్చినట్లయింది. అలాగే 2021 జూన్లోనూ కొన్ని గ్రహశకలాలు భూమికి చేరువగా వచ్చాయి. సాధారణంగా 15 మీటర్ల కంటే ఎక్కువ వ్యాసార్థం కలిగిన ఉల్కలే భూమిని తాకుతాయి. మిగిలినవి గాలిలోనే పడిపోతాయి. 1 కిలోమీటర్ నుంచి 7 కిలోమీటర్ల పరిమాణంలో ఉండే 22 గ్రహశకలాలు ప్రస్తుతం భూకక్షకు సమీపంలో తిరుగుతున్నాయి. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వ్యాసార్థమున్న గ్రహశకలం భూమిని ఢీకొంటే 50,000 మెగాటన్నుల శక్తి వెలువడి ఊహకందని నష్టం వాటిల్లుతుంది. వాతావరణంలో పెను మార్పులు సంభవించి జీవజాలం మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ఈ లెక్కలన్నీ యుగాంతానికి మరోసారి గ్రహశకలాలే కారణమవుతాయని తేల్చేస్తున్నాయి.